సార్, ఒక డాక్టర్‌గా మీరు చాలా యాక్టివ్‌గా ఉంటారు అని తెలుసు. ఈ మధ్య కాలంలో మేము చూసాం ట్విట్టర్‌లో మీరు కోవిడ్ ప్రికాషన్ గురించి కూడా పెట్టారు. ఇటు రాజకీయంగా, అటు డాక్టర్‌గా మీ వృత్తి ఇంకా కొనసాగిస్తూ ఉన్నారా? అంటే ఇప్పుడు డాక్టర్ అనేది మనకు వృత్తి, యాహ్! రాజకీయాలు అనేది ప్రవృత్తి. యెస్. ఈ రెండింటిని సమపాళ్ళలో పోషిస్తున్నాను. హ్మ్. నేను ఎప్పుడు చెప్తుంటాను రాజకీయాల్లో చాలామంది ప్రొఫెషనల్స్ రావాలని. హ్మ్. ఎందుకంటే రాజకీయాలే దేశాన్ని కానీ, సమాజాన్ని కానీ, యెస్. కుటుంబాల్ని మార్చగలవు. యెస్. అందులో ప్రొఫెషనల్స్ వచ్చుంటే, చదువుకున్న వాళ్ళు వస్తే హ్మ్. దాంట్లో కొద్దిగా క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్ పెరుగుతాయి. యెస్. అవును. అందుకొరకు చెప్తుంటాను. అదే నేను పాటిస్తున్నా. హ్మ్. నేను ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నా. యెస్. సార్, మీరు ప్రత్యేకించి ట్విట్టర్‌లో ప్రికాషన్ కోవిడ్ గురించి పెట్టడానికి రీజన్ ఏంటి? యాస్ ఎ డాక్టర్‌గా మీరు పెట్టారా? లేకపోతే ఇప్పుడు సిట్యుయేషన్స్ తగ్గట్టు పెట్టారా? బోత్ అనుకోండి. యెస్. యాజ్ అ పొలిటీషియన్ మా రెస్పాన్సిబిలిటీ హ్మ్. యావత్ సమాజానికి జాగృతపరచడం. యెస్. యాజ్ అ డాక్టర్గా హ్మ్. ఈ యొక్క సమస్య అనేది చాలా మనం కోవిడ్ మహమ్మారిని చూసాము. హ్మ్. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాము. హ్మ్. ముందు ఎందుకంటే కుటుంబాల్లో ఒక వ్యక్తి పోతే యెస్. ఆ కుటుంబం ఎంత ఇబ్బందులకు గురవుతుందో తెలుసు కాబట్టి ఒక ప్రికాషన్, జస్ట్ కీపింగ్ ఎ మాస్క్. యెస్. అంటే ప్రికాషన్ అనేది అవసరం కదా. ప్రికాషన్ బెటర్ దెన్ క్యూర్ బెటర్ దెన్ అన్నట్టు. క్యూర్ యాహ్! అన్నట్టు సింపుల్ వేరింగ్ ఎ మాస్క్ హెల్ప్స్. ఎందుకంటే ఈరోజు 7,000 కేసులు అఫీషియల్గా రికార్డ్ అయినాయి హ్మ్. 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 దేశంలో. అన్అఫీషియల్గా ఎక్కువ ఉండొచ్చు. హ్మ్. సింపుల్ దాంట్లో సివియారిటీ తక్కువ ఉన్నా కూడా హ్మ్. స్పెషల్ ఏంటంటే మాస్క్ పెట్టడం వల్ల, స్పెషల్లీ ఎవరికైనా జలుబు కోల్డ్ ఇట్లా ఉందనుకో, సినిమా థియేటర్ పోకుండా ఉండటం, ఇవన్నీ స్మాల్ థింగ్స్ యెస్. మనం నివారించవచ్చు, జీవితాల్ని కాపాడొచ్చు. యెస్. అది నా బాధ్యతగా చేస్తుంది. యెస్. సార్, మీరు బీఆర్ఎస్‌లో వర్క్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుంది? తెలంగాణ మీరు బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు అలా ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటి సార్ అసలు? నిజంగా ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్ ఈస్ నాట్ విత్ ద గవర్నెన్స్, నాట్ విత్ ద గవర్నమెంట్, ప్రాబ్లం విత్ ద గవర్నెన్స్. నేను పదే పదే పార్టీలో ఉన్నప్పుడు కూడా చెప్పాను, ఈవెన్ టీవీలలో కూడా చెప్పాను. హ్మ్. నాకేం భయం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మనం ఎవరికన్నా భోజనం పెట్టుడు వేరు, ప్రేమతో పెట్టుడు వేరు, కసురుకుంటా పెట్టుడు వేరు. యెస్. అవును. ఆ? హ్మ్. కసురుకుంటా పెడితే దాని వాల్యూ ఉండదు. యెస్. అట్లనే మన గవర్నెన్స్గా మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు హ్మ్. అది దేవుడిచ్చిన బాధ్యత కాబట్టి హ్మ్. అది ఒక బాధ్యతగా నిర్వహించాలి. ఒక అధికారం, అహంకారం, హ్మ్. అందుబాటులో లేకపోవటం, అణచివేత ధోరణి అనేది డెఫినెట్లీ ప్రజలు సహించరు. యెస్. అందుకొరకు గతంలో బీఆర్ఎస్ కోల్పోయింది కూడా దానివల్లనే. ఇక కాంగ్రెస్ గురించి అంటే ఒక ప్రభుత్వం ఎట్లా ఉండకూడదో, హ్మ్. ఏడాది పాలన గూడా మీరేమంటారు? ఏడాది కాదు ఆ! అసలు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో కానీ ప్రపంచంలో హ్మ్. ఒక ప్రభుత్వం ఎట్లా ఉండొద్దు, హ్మ్. ఒక రాజకీయ నాయకులు ఎట్లా ఉండొద్దు అంటే ఈ మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఎగ్జాంపుల్గా పెట్టచ్చు. సిలబస్ హ్మ్. పెడితే సరిపోతుంది. ఇంక అంతకంటే ఎక్కువ వాళ్ళ గురించి చెప్పుడు మన టైం వేస్ట్, హ్మ్. మన వోకల్ కార్డ్ ఎనర్జీ కూడా వేస్ట్. యెస్. సార్, గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా కుంభకోణాలు చేసింది అనేది ఆరోపణ ఉంది. ఈ కార్ రేసింగ్ కానియండి, ధరణి పోర్ట్ గురించి గానియండి, ఇలాంటి వాటి గురించి మీరేం మాట్లాడతారు? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ఇప్పుడు మనం కొత్తగా చూసుకున్నట్టయితే రీసెంట్‌గా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి జరుగుతుంది కానీ అవి ముందుకైతే వెళ్ళట్లేదు. సరైన ఇదైతే జరగట్లేదు. మీరేమంటారు? చెప్పాలంటే అమ్మా గౌతమి, హ్మ్. బ్రాడ్గా చెప్పాలంటే హ్మ్. మీరు ప్రపంచంలో దేశాలను చూడండి. హ్మ్. ఏ దేశాలలో కరప్షన్ తక్కువ ఉందో ఆ దేశాలు డెవలప్డ్ నేషన్ అయినాయి, అభివృద్ధి చెందిన దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, వెస్ట్రన్ యూరోప్ కానీ, సింగపూర్ కానీ, జపాన్ కానీ, ఏ దేశాల్లో అయితే కరప్షన్ చాలా తక్కువ ఉందో ఆ దేశాలే అభివృద్ధి చెందినాయి. నెంబర్ Yes. 1 పాయింట్. Hmm. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, ఈరోజు కరప్షన్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, అదేంటంటే కుడి ఎడమైతే పొరపాటు కాదు అన్నట్టు సేమ్ టు సేమ్. Hmm. మీరు ఉన్న పాయింట్ కాళేశ్వరం గురించి. అవును. ఇది కాళేశ్వరంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, వాళ్ళు ఇంత దోచుకున్నారు, దాంట్లో మాకు కొంత పాలు కావాలని కొట్లాడుతున్నట్టు ఉన్నది కానీ, Hmm. కరప్షన్ గురించి
ఒక సమస్యకు ముగింపు పలుకుదామని లేదు. అండ్ ఇప్పుడు ఏదైనా కూడా మనం మంచోళ్ళమైతే కదా దయ్యాలు వేదాలు అందించినట్టు వీళ్ళు కరప్షన్ ఏంటంటే కాంగ్రెస్ కరప్షన్ ఏంటంటే అది రిటైల్ కరప్షన్. అదేంటంటే మంత్రులు గల్లా పెట్టెలు, ఎమ్మెల్యేలు గల్లా పెట్టెలు, ముఖ్యమంత్రి కుటుంబం గల్లా పెట్టెలు, అందరి హోల్సేల్గా కరప్షన్ పెట్టుకున్నారు. ఇక వీళ్ళు కరప్షన్ గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంటుంది. ఇంకోటి మీకు ఏంటంటే ఈరోజు నేను చెప్పాను, మోడీ గారి ప్రభుత్వం వచ్చి 11 సంవత్సరాలు అయింది. అవును సార్. 11 సంవత్సరాల్లో మోడీ గారు 317 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎంత? 317 లక్షల కోట్ల బడ్జెట్. 317 లక్షల కోట్ల బడ్జెట్లో ఇప్పటి వరకు ఒక్క రూపాయి అవినీతి ఛార్జ్ కూడా లేదు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ మోడీజీ. ఎందుకని చెప్తున్నా అంటే అదే 2004 నుంచి 14 వరకు యూపీఏ హయాంలో వాళ్ళు ప్రవేశపెట్టింది 90 లక్షల కోట్ల బడ్జెట్. 90 లక్షల కోట్ల బడ్జెట్లో యావరేజ్గా ఆ 7% ఆల్మోస్ట్ 5 lakh crores కరప్షన్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే ఇప్పుడు 7% కరప్షన్ నుంచి 10% అయింది, 10% నుంచి 20% అయింది. సార్ మీరు అన్నారు కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అని. ఆ మనకి తెలంగాణలో ఏమన్నా మార్పు వచ్చిందా? అలాంటి ఏదైనా మార్పు జరిగిందా? కేంద్రం 11 ఏళ్ళు చేసింది కదా, మన తెలంగాణలో ఏమన్నా చెప్పాలంటే ఈరోజు కేంద్ర అండదండలు లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతో ఇంతో అభివృద్ధి చెందిందంటే కేవలం మోడీ గారి అండదండల వల్ల. మీకు ఎగ్జాంపుల్ నేను నా కాన్స్టిట్యున్సీ చెప్తాను. భువనగిరి పార్లమెంట్ యాజ్ ఎంపీ, నేను అపోజిషన్ ఎంపీనే. దాదాపు 9,000 కోట్ల పనులు చేశాను. 9,000 కోట్ల పనులు. ఫర్ ఎగ్జాంపుల్ దాదాపు 1,400 కోట్ల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తెచ్చాను. ఈరోజు 10 రూపాయల ఓపీతోని 10 లక్షల ఆపరేషన్ ఉచితంగా చేయించుకున్నాను. ఇప్పుడు ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలే. కేంద్రీయ విద్యాలయం తెచ్చాను. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. పాస్పోర్ట్ ఆఫీస్ తెచ్చాను. మా యాదగిరిగుట్టకు MMTS శాంక్షన్ చేయించుకున్నాను. 440 కోట్లు 100%. బోర్లీ భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే దాదాపు 500 కిలోమీటర్ల జాతీయ రహదారులు దాదాపు 70% కంప్లీట్ అయింది. ప్లస్ అది కాక ఇంకా మేజర్ చెప్పాను, రూసా బిల్డింగ్స్, ఎడ్యుకేషన్ బిల్డింగ్స్, మన్రేగా ఫండ్స్, గ్రామీణ సడక్ యోజన కింద ఫండ్స్, రూరల్ రోడ్డు కింద ఫండ్స్, ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే అదే సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకుంటే ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణలో అభివృద్ధి కాకుండే.